మేషరాశి నుంచి మీనరాశి వరకు జ్యోతిష బలం ఎలా ఉందో చిలక ప్రశ్న శాస్త్రం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. 2025వ సంవత్సరం నుంచి 26 సంవత్సరాల దాకా ఈశ్వవసు నామ సంవత్సరం ఉగాది ఘడియ నుంచి చూద్దాం. మన జానకిరామ్ని 12 రాశులు మొదటి రాశి మేషరాశి వారి జ్యోతిష్యం చూడు. ఉగాది వేళ విశేషం, నూతన సంవత్సర యోగ బలం ఎలా ఉంది చూడు. జానకిరామ్ తరించిన కార్యం, అనుకున్న కోరిక, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, నమ్మిన పని, చేసే పనిది, మనసుల మాట, చేసే పని, ధైర్యయోగంది, వచనయోగంది. నూతన సంవత్సరం ఈశ్వవసు నామ సంవత్సరం మేషరాశి వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండండి వారి పేరు మీద. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ నూతన సంవత్సరం చాలా వరకు వారికి శుభయోగాలు ఉన్నాయండి. వారి పేరు మీద 100% శుభయోగాలు ఉన్నాయి. నవగ్రహాల్లో మాత్రం వారికి మాత్రం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 3 గ్రహాలు అనుకూలంగా లేవు. ఒక గ్రహం మాత్రం సరి సమాన యోగబలం ఉన్నది, ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం 2025వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం దాకా రాజు నడుస్తుండు. కరెక్ట్ వీరి జాతక బలానికి ఈ సంవత్సర ఘడియల రాజు సూర్యుడు నడుస్తుందండి. దానివలన వీరి జాతకానికి మాత్రం ఈ రాశి వారి యోగ బలం కుజమహారదశ కాబట్టి చాలా వరకు శుభయోగం ఉంటుందండి. కానీ ఎంత ధనం వచ్చినా మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుంటాయి. ఖర్చు అయినా సరే ఎంత ధనం వచ్చినా వీరికి ఖర్చు అయినా ఇంకా తిరిగి ధనం వచ్చే అవకాశం ఉంటుందండి. వీరి పేరు మీద పట్టుదల అధికం ఉంటుంది, అనుకున్న పని సాధించే యోగం ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు ఉంటాయి, ఆకస్మికంగా శుభకార్యాలు ఉంటాయి, ఆకస్మికంగా వీరి ఇంట్లో అపశకునాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కళ్యాణ విషయంలో, రుణ విషయంలో, ధన విషయంలో కలిసి వస్తుంది. నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. సన్నిహితంతో ఉన్నవారికి ఒక కంట కనిపెడుతూ ఉండటం మంచిది. ఈ రాశివారు ఎవరిని విపరీతంగా నమ్మిన వీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాగని ఎవరిని చాలా వరకు డౌట్ పెట్టుకోవద్దండి. అది మాత్రం అనుమానం పెట్టుకోవద్దు. అనుమానం పెనుభూతం. చేసినా చేయకపోయినా ఒకరి మీద అనుమానం పెట్టుకుంటే మనిషికి మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు, తినే అన్నం వంటికి పట్టదు. మనసు అనేది చాలా భారం అనిపిస్తుంది. ఒక పని చేయబోయి ఇంకో చేసే యోగం ఉంటుంది. అశ్విని నక్షత్రం వారికి శుభయోగం ఉన్నది. వారి జాతక బలంలా లక్కీ నెంబరు వారికి వస్తుంది. కరెక్ట్ మాత్రం 7వ సంఖ్య వస్తుంది. సోమవారం చాలా వరకు అనుకూలం ఉంటుంది వారి జాతక బలంలా. స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉంది. పురుషులకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వారి జాతకంలా ఎవరికి పూజ చేసినా చేయకపోయిన వారు మాత్రం వారి కులదేవుడిని ఆరాధించడం మంచిది. అని ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో కొరివి వీరన్న స్వామికి, భద్రాచలం రాముల వారికి, అలాగే కాళభైరవుడికి పూజ చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయడం మంచిది.